పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ వాక్యాన్ని ధ్యానించే కృప, శక్తి, ప్రభావం మాకు అనుగ్రహింపచేసి నడిపించండి. మీ పిల్లలుగా మీ మాటలు ధ్యానించడానికి సహాయం ఇవ్వండి. బలహీనలను బలపరచండి, మీ శక్తిని ఇవ్వండి. మీ వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించే భాగ్యాన్ని వినగలిగే పిల్లలందరికీ అనుగ్రహింపచేసి నడిపించమంటూ క్రీస్తు వారి యొక్క నామాన్ని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమె రాసిన పత్రిక పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము పేతురు గారు రాసిన పత్రిక 3వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. 9 అంత్యదినములలో అపహాస్యకులు అపహింసు వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పున నడుచుకొనుచు ఆ రాకడను గూర్చిన వాగ్దానం ఏమైనదని జనులు వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడూ నశించవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో చదవబడిన మాటను బట్టి చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే గనక యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు? ఈవెన్ క్రైస్తవులైతే కనుక ఈ విషయాన్ని బట్టి నిద్రపోతున్నారు, కానీ బయట వాళ్ళు, హేతువాదులు, మతోన్మాదులు ఎక్కువ అడుగుతున్న ప్రశ్న, మీ యేసు ఎప్పుడు వస్తారు? వస్తానన్నాడు కదా, ఎప్పుడు వస్తాడు? ఆయన మాట ఇచ్చి తప్పేవాడంటే కాదు. మాట ఇచ్చి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మాట తప్పడు. ఇదిగో ఆకాశము భూమి గతించినా గాన ఒక సున్నైనా పుల్లైనా నా మాట గతించదు, నెరవేరిన తర్వాతే ఈ భూమి అంతమవుతుంది అని అన్నాడు ఆయన. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆయన నేను మరలా వస్తాను శిష్యులకు చెప్పాడు. నేను ఏ రీతిగా వెళ్తున్నాను, మరలా వస్తాను. అక్కడ ఆ గలిలయలో నుండి నిలబడి యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు కూడా, గలిలయ మనుషులారా మీరెందుకు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఏ రీతిగా యేసు ఎత్తబడ్డాడో ఆ రీతిగానే ఆయన రాబోతున్నాడు, వస్తాడు. మీరెందుకు ఆయన కోసం ఎదురు చూస్తున్నారని ప్రారంభంలో శిష్యులతో మాట్లాడారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారన్న అనుమానం చాలామందికి ఉంది. మరి ఆయన రాడా అంటే వస్తాడు. ఒక డేట్ అంటే ఆయన ఏమి చెప్పలా, వస్తాను అన్నాడు. మనమైతే అడుగుతాం, ఏ టైంకి వస్తారండి మీరు? ఏ రోజు వస్తారండి? ఫోన్ చేస్తారు ఎవరన్నా, ఎక్కడున్నారంటే కనుక, ఇదిగో వచ్చేస్తున్నాం, దారిలో ఉన్నాం అంటాం. ఎగ్జాక్ట్గా ఎక్కడ చెప్పాం, ఇంచుమించు ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తామంటాం. 5 నిమిషాల్లో వచ్చేస్తారంటే రారు. 10 నిమిషాలు పట్టచ్చు, పావు గంట పట్టచ్చు. అలా మనిషి రీతిగానే ఆలస్యం అనేది జరుగుతుంది. అలాగనైనా రాకుండా మానేయని కాదు, ఆయన వస్తాడు. కానీ టైం డేట్ అనేది చెప్పలేదు ఆయన. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నవి. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్న వాటిని మనం చెప్పమనడం ధర్మము కాదు. ఇంకా రమ్మనే వాళ్ళు ఎవరైనా కానీ పరిశుద్ధులు అంటే కనుక లేదు.
పాపాత్ములు అడుగుతున్నారు, యేసుక్రీస్తు ఇంకా రాలేదేంటని. పాపాత్ములు అడుగుతున్నారు, యేసుక్రీస్తు ఇంకా రాలేదేంటి, రెండో రాకడ ఇది అని. రెండో రాకడ ఇదని పాపాత్ములకైనా ప్రత్యుత్తరం ఇవ్వడు. ఆయన రావడం అనేది ఖచ్చితం, వస్తాడు. టైం డేట్ అనేది చెప్పలేదు కాబట్టి. ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ ఫెయిల్ అయిందంటే కనుక, టైం చెప్పితే కనుక ఫెయిల్ అయిందంటే నమ్మచ్చు. పలానా సంవత్సరములో పలానా రోజు నేను వస్తానని చెప్పితే కనుక అది జరగకపోతే యేసుక్రీస్తు వారు రాక ఫెయిల్ అయిందని డిక్లేర్ చేయొచ్చు. 2012 యుగాంతం వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. 2012 డిసెంబర్ 21 డూమ్ స్టే. న్యూస్ మీడియాలన్నీ అదరగొట్టేసినాయి. స్టార్టింగ్లో చాలామంది చనిపోయారు కూడా. 2012 డిసెంబర్కి యుగాంతం అని రాలా, ఫెయిల్ అయింది. ఒక మనిషి చెప్పేది ఫెయిల్ అవ్వచ్చు, వాడి టైము డేట్ ఇచ్చాడు కాబట్టి. కానీ దేవుడు టైము డేట్ ఇస్తే కనుక ఆ టైంలో రాకపోతే కనుక ఆయన రెండవ రాకడ ఫెయిల్ అయిందని డిక్లేర్ చేయొచ్చు. ఆయన టైం ఇవ్వాల, ఏ టైంకి వస్తానని నేను చెప్పలా, కానీ నేను వస్తాను. ఆలస్యమైనదని ఎంచుకుని, చాలామంది అంటున్నారంటే కొందరు ఆలస్యమైందని ఎంచుకున్నట్లు, ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు. ఆలస్యం ఏం కాల, వస్తున్నాడు ఆయన. ఇక్కడ రాయబడిన మరొక సందర్భాన్ని ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొందరు ఆలస్యమైనట్లు ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని. అందరూ మారు మనసు పొందవలనని. ఎవరికి మారు మనసు రావాలి అంటే కనుక, ఎవరు మారు మనసు పొందాలంటే కనుక, బయట వాళ్ళు అంటే కనుక వాళ్ళు ఇంకా మారలా. మారు మనసు పొందాల్సింది ఎవరంటే కనుక క్రైస్తవులు. ఈరోజు నమ్మిన వాళ్ళందరికీ మార్పు చెంది ఉన్నారంటే కనుక, మరో మనసు వచ్చిందంటే, మారు మనస్సు అంటే కనుక బాప్తిస్మలో చెప్పిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుని జీవించడం. మారు మనస్సు కలిగిన జీవితం నీకు రాలేదని ఆయన ఎయిడ్ చేస్తున్నాడు. మారు మనస్సు జీవితం, మార్పు చెందే జీవితం నీలో కనబడట్లేదని ఆయన హెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు రిజర్వేషన్ తీసుకుంటే కనుక ట్రైన్ రాకపోతే కనుక హెయిటింగ్ హాల్ ఉంటుంది. మనం అక్కడ కూర్చోడానికి హెయిటింగ్ హాల్ ఇస్తాడు. అది జనరల్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎవరు, రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మన ట్రైన్ లేట్ అవుతుంటే కనుక ఆ హెయిటింగ్ హాల్లోనికి వెళ్ళి మనం కూర్చోవచ్చు, సేద తీర్చుకోవచ్చు. అక్కడికి ఇతరులు ప్రవేశించడానికి ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇదిగో మనం ట్రైన్ రావడానికి హెయిటింగ్ హాల్లో ఉంటే కనుక నీవు మారలేదు, నీకు మారు మనస్సు రాలేదు కాబట్టి ఆయన హెయిటింగ్ చేస్తున్నాడు. ఇలా ఇంకా మారలేదు, నేను వచ్చేద్దామంటే. ఆయనకి రావాలని ఉంది, కానీ నువ్వు మారేది ఏది? ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు మారలేదని ఆలస్యం చేస్తున్నాడు, వెయిటింగ్ చేస్తున్నాడు. ఆయన అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కొందరు
ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడు నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు. మళ్ళీ ఏమన్నాడు? కోరుచు. అందరూ మారు మనస్సు పొందాలని కోరుతున్నాడు ఆయన. కోరుతూ మన ఎడల దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. అందుకే మారు మనసును గురించి బైబిల్లో కొన్ని విషయాలను మనం చూడగలిగితే కనుక, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట చూస్తే కనుక, బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తీసము ప్రకటించుచు వచ్చెను. యోహాను బాప్తీసమిచ్చి యోహాను ఏమంటున్నాడంటే పాప క్షమాపణ నిమిత్తం. మన పాపములు ఇంకా పోయినవంటే కనుక పాపములు పోయేవి గురించి కాదు, చేస్తున్న పాపాలున్నాయి. ఆ పాపముల నిమిత్తము మారు మనస్సు నిమిత్తము బాప్తీసమును ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రకటిస్తున్నాడు. మారు మనస్సు పొందుడి. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఆ దినములలో బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొందుడని. పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడి. దేవుని సంఘంలోనికి రావడానికి మారు మనస్సు అనేది కావాలి. మరో మనస్సు కావాలి నీకు. నీలో ఉన్న ఆ పాత మనస్సు అనేది ఏమవ్వాలంటే కనుక బయటికి వెళ్ళిపోవాలి. మంచి మనస్సు రావాలి, మరో మనస్సు రావాలి. నీవు మొదట ఆలోచించే విధానం అనేది ఆలోచించకూడదు. మరో మనస్సు అనేది రావాలి. ఆ మనస్సు రావాలంటే కనుక అది ఏంటి అంటే కనుక ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్న మాట మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 19:16 నుండి, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందాలి అంటే నేను కూడా నిత్యము జీవించడానికి మరో లోకం వెళ్ళాలి. ఎందుకంటే ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మరో లోకం వెళ్ళాలంటే కనుక నేనేం చేయాలన్నప్పుడు ఏ మంచి కార్యములు చేయవలనని ఆయన అడిగాను. అందుకైనా మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడక్కడే, నీవు జీవములో ప్రవేశింప గోరిని ఎడల ఆజ్ఞలు గైకొనుమని అతడికి చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను ఆయన అడుగగా యేసు ఏ ఆజ్ఞలను? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. అంటే మారు మనసు అంటే ఏంటంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇంకా దొంగిలిల్లకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పగా ఇదిగో ఆజ్ఞలు. పొరుగువారిని మనం దేశించకూడదు, ప్రేమించాలి. తల్లిదండ్రులను దేశించకూడదు, సన్మానించాలి. ఇక ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవి మారు మనస్సుకు సంబంధించిన ఆజ్ఞలు. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు బూతులు మాట్లాడేవాడిని, తిట్టేవాడిని, ర్యాష్గా గొడవలకు వెళ్ళేవాడిని. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు అవి ఏం చేయకూడదంటే నేను మరలా చేయకూడదు.
అవి చేయకూడదు. అది మారు మనస్సు. అదే మారు మనస్సు. ఒకప్పుడు నేను సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు ఆ సినిమాలు వెళ్ళట్లే. ఎందుకు? ఇది మారు మనస్సు. మరో మనస్సు, మారు మనస్సు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మారు మనస్సుకు తగిన వాళ్ళు ఎలా ఉండాలనేది ఒక విషయాన్ని అక్కడ అపోస్తుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలెను, గాని మీరు బూతులైన, పోకిరి మాటలైన, సరస్సోక్తులైన ఉచ్చరింపకూడదు. బూతులు, పోకిరి మాటలు, సరస్సోకులు అంటే కౌంటర్లు వేయకూడదు. అది అడిగేదానికి మనం ఏం చేయకూడదంటే వాడిని కూడా హెంగిమ్గా మాట్లాడకూడదు. ఎటకారం చేయకూడదు. సరస్సోకులైనను వీటి పేరైనను లోభత్వే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనిది. బూతులు మాట్లాడటం, పోకిరి మాటలు మాట్లాడటం, సరస్సోకులు వేయటం, ఇతరులను నిందించటం ఇవేంటంటే మారు మనసు రాకుండా ఉన్న వాళ్ళు చేయాలి. మారు మనసు లేని వాళ్ళు చేస్తారు. మారు మనసు వచ్చిన తర్వాత, మరో మనసు వచ్చిన తర్వాత వాటికి నీకు సంబంధము లేదు. అవి మారు మనసు లేని వాళ్ళు చేసేది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు ఎవరికి జాబ్ వస్తుందంటే కనుక చదివి పాస్ అవుతే కనుక ఆ ఉద్యోగానికి కలిగిన అర్హతలు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు టీచర్ జాబ్ చేసేవాళ్ళు ఆయనకి పెట్టే ఎగ్జామ్లో రావాల్సిన మార్కులు వస్తే కనుక అతడు ఏం చేస్తాడంటే కనుక ఆయన్ని ఇదిగో ఉపాధ్యాయునిగా తీసుకుని వెళ్తారు. పాస్ అవుతే తీసుకువెళ్తారు ఉపాధ్యాయునిగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలంటే కనుక మారు మనసు లేకుండా తీసుకెళ్ళడం. నీకు మంచి మనసు లేకపోతే కనుక ఆయన తీసుకువెళ్ళడం. ఇప్పుడు ఆయన ఇంకా వెయిటింగ్ ఎందుకు చేస్తున్నాడంటే వీళ్ళు ఇంకా తరిపిది అవ్వలేదు, ఇంకా పాస్ అవ్వడానికి ఇంకా చదవట్లేదు, ఇంకా జీవించట్లే, నా కొరకు జీవించట్లేదు. అందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే వెయిటింగ్ చేస్తున్నాడు. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతము గలవాడై వెయిటింగ్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. మారు మనస్సు లేదని ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఆయన వచ్చేసాడు అనుకోండి, మనమందరము ఏం చేస్తామంటే కనుక మారు మనస్సు పొందని వాళ్ళందరూ కూడా చస్తారు. చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు తప్ప ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయన దగ్గరికి రాలేరు. ఆయన ఎందుకు చూస్తున్నాడంటే కనుక మనము మారు మనస్సు పొందడానికి క్రైస్తవులందరూ కూడా మారు మనస్సు పొందాలి. బూతులు మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు. ఇవన్నీ లోకవిక ఆచారాలను మనం పాటించకూడదు. ఇవన్నీ మనం ఏం చేయకూడదంటే చేయకూడదు. చేయకోకుండా ఉండడానికి కొరకు నీకు మారు మనసు రావడానికి
ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రకటించేలాగా, ఇదిగో దేవుని వాక్యము ద్వారా బుద్ధి చెప్పించేలాగా, గద్దించేలాగా ఎందుకు దేవుడు ఆదివారాన్ని సిద్ధపరుస్తున్నాడంటే కనుక మనకు మారు మనసు రావడానికి. మారు మనసు క్రైస్తవులకు వస్తే కనుక యేసుక్రీస్తు వారు ఇమీడియట్గా ఆయన హెయిటింగ్ హాల్లోంచి వచ్చేస్తాడు. పరలోకంలో హెయిటింగ్ చేస్తున్నాడు, ఆయన హెయిటింగ్ చేస్తున్నాడు. హెయిటింగ్ ఉన్న ఆయన ఇదిగో వచ్చేస్తాడు. మనం రెడీ అయితే కనుక ఆయన నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నారని ఆయన వచ్చేస్తాడు. అందుకే ఇంకా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. ప్రతి సత్కారమును చేటుకు సిద్ధముగా ఉండిన ఎడల మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనుపరుచుచు. మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం. లేదంటే ఆ విషయంలో కొంచెం తొందరపడ్డానండి అంటారు గొడవలు. ఆ విషయంలో తొందరపడ్డానండి. ఎందుకు తొందర? ఎందుకు తొందర? మనుషులందరి ఎడల, ఒక క్రైస్తవుల ఎడలే నువ్వు జాలి చూపాలి. మన దేవుని పిల్లల పట్ల జాలి చూపాలని దేవుడేమి ఆజ్ఞవల. మనుషులందరినీ ప్రేమించాలి. మనుషులందరినీ, ఒకళ్ళని దేశించి ఒకళ్ళని ప్రేమించమని దేవుడు మనకి నేర్పించాలి. అందరినీ అదే చెప్తున్నాడు. ప్రతి సత్కారము చేటుకు సిద్ధపడి ఉండవలను. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచవలను. ఎవరిని దూషింపక జగడమాడకయు అంటే గొడవ పడక శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకం చెయ్యి అంటున్నాడు. తీతును పంపించంటున్నాడు. సంఘములో ఎలా ఉండాలి? మారు మనసు పొందే వాళ్ళు ఎలా ఉండాలి? మారు మనసు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? మారు మనసు వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇదిగో క్రీస్తులోనికి వచ్చి లేదా దేవునిలోనికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు గొడవ పడితే, ఏదో పొరపాటు పడితే, కేకలిస్తే తప్పేంటి అని అనుకుంటే కనుక లేదు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్నే కనపరచాలి. గొడవ పడకూడదు. సాత్వికముతోనే జయించాలి. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆయుధం. సాత్వికముతో ఆయన ఆయుధాన్ని చూపించాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఇదిగో ఖైదీ చేయడానికి వెళ్ళారు. ఖైదీ చేయడానికి వెళ్ళగానే శిష్యులకి ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన సువార్తలో శిష్యులకి ఎన్నో మార్లు చెప్పాడు. ఇదిగో నన్ను వస్తారు, పట్టుకుంటారు, సిలువ వేస్తారు, నన్ను బంధిస్తారు, సిలువ వేస్తారు, 3 దినాలు ఇస్తాను. ఎన్నిసార్లు చెప్పలేదు వాళ్ళకి? నన్ను కొడతారు, హింసిస్తారు, కిరీటం పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వచ్చేస్తున్నారని చివరగా ఆయన పస్కా భుజించినప్పుడు కూడా ఇదిగో లెండి, మనము వెళ్ళుదాము, నన్ను అప్పగించువాడు సమీపంలో ఉన్నాడు అని కూడా చెబితే పేతురు వెళ్ళి వెంటనే చెవి తెగ నరికాడు. మల్కు అనే ఒక సైనికుని యొక్క చెవిని తెగ నరుగుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు పేతురు వచ్చి చెవి తెగ నరికాడు. శబాస్ అంటున్నాడా? పేతురు ఎందుకు తొందరపడుతున్నావు? కత్తి చేత పట్టుకున్నవాడు కత్తి చేతే కూలిపోతాడు. నువ్వు కత్తి పట్టుకుంటున్నావేంటి? పేతురు పట్టుకోవాల్సింది కత్తి కాదు, సాత్వికమును పట్టుకో. పేతురు సాత్వికాన్ని పట్టుకున్నావనుకో అందరూ సమానమైపోతారు. సాత్వికాన్ని పట్టుకున్నావనుకో నీకు అందరూ లోపెడతారు. కత్తి పట్టుకుంటే కనుక కత్తి చేతే హతమైపోతారు. సాత్వికాన్ని పట్టుకుంటే
చావవు, చావవు. ఇప్పుడు ఆ చెవి తెగ నరికినప్పుడు ఇదిగో అతని చెవిని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? అంటించి స్వస్థత చేశాడు. అక్కడ కారుతున్న ఆ రక్తాన్ని ఆ చెవిని ముట్టి మరలా ఆ చెవిని అతికించాడు, బాగు చేశాడు. ఇప్పుడు సిలువలో యేసుక్రీస్తు వారిని, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, దేవుని కుమారుడానికి శుభము, నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించు. అపహాసము చేస్తున్నారు. నేను గుద్దినోడు ఎవరో చెప్పు. వీడు కొట్టాడా, నేను కొట్టానా చెప్పు. అపహాస్యం, అపహాస్యం. ఇప్పుడు అన్నిటికి కూడా ఆయన ప్రతి దానికి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? అక్కడ సాత్వికమునే కనపరుచుచున్నాడు, సాత్వికమునే కనపరుస్తున్నాడు. కొడుతున్నా కోపం రాట్లా, బంధించినా కోపం రాట్లా, ఉమ్ము వేసినా కూడా కోపం రావట్లా. వీడు దేవదూషణ చేశాడన్నారు. ఆయనకి ఏమైనా పౌరుషము కట్టలు తెంచుకొచ్చిందా? ఎంత హింసించినా కానీ ఆయనకి సాత్వికమే వస్తుంది, సాత్వికమే వస్తుంది. సాత్వికమును కనపరచవలను. మన ప్రభువుకు లేని కోపం మనకెందుకు? మన ప్రభువుకు లేని యొక్క ఆ కోపం మనకెందుకు? మారు మనస్సు అంటే కనుక ఇదిగో యేసుక్రీస్తు సర్వెంట్, గాడ్ సర్వెంట్ అంటారు మనం. దేవుని యొక్క పరిచారకులు, దేవుని పరిచారకులు. గాంధీ సర్వెంట్స్, బౌద్ధ సర్వెంట్స్ ఉంటారు. బౌద్ధ సర్వెంట్ ఎలా ఉంటారంటే కనుక అందరూ కూడా ఆ హెయిర్ కట్ చేసుకుండి ఒకటే వస్త్రాన్ని ఒకే రకంగా, ఎలాగైతే బౌద్ధుడు ఎలా ధరించుకుంటాడో అలాగే ఒక పై పంచును ధరించుకుంటారు, పై పంచును ధరించుకుంటారు బౌద్ధిస్ట్. మరి గాంధిస్ట్ ఎలా ఉంటారంటే తనకలాగానే ఉంటారు, ఒక పంచు కట్టుకుని అలా జీవిస్తారు. ఒక్కొక్కరు ఒక సర్వెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరంటే జీసస్ క్రైస్ట్ సర్వెంట్స్, దేవుని పరిచారకులము. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే కనుక వేషధారణ కాదు మనకు ఉండాల్సింది. యేసుక్రీస్తు వారిలో ఒక గొర్రెపిల్ల చంకలో పెట్టుకుని ఒక కర్ర చేతితో పెట్టుకుని ఉండడం కాదు. అది ఎవరో ఒక ఆయన ఊహించి గీసిన చిత్రపటం, ఊహించిన గీసిన ఫోటో మాత్రమే ఆ చిత్రపటాలు. ఇప్పుడు యేసుక్రీస్తు సర్వెంట్ అంటే ఎలా ఉండాలంటే, దేవుని పిల్లలని ఎలా ఉండాలంటే కనుక సాత్వికం రావాలి, సాత్వికం ఉండాలి. నేను కుడి చెంప మీద కొట్టువని ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. సాత్వికం మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచవలను. ఎవరిని దూషింపక, గొడవ జగడమాడక శాంతులై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అంట. శాంతులై ఉండండి, దేవునికి లోబడి ఉండండి, సాత్వికాన్ని కనపరచండి. మనుషులందరి ఎడల ఏముండాలంటే కనుక సాత్వికం ఉండాలి. ఇది ఏంటి అంటే కనుక మారు మనస్సు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళారంటే యోహాను సువార్తలో శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్తారు. 14వ అధ్యాయము మొదటి వచనం నుండి యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్ళారంటే కనుక మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. శిష్యులు ఏం చేస్తారంటే విశ్వాసం ఉంచారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. అంటే నాకులా ఉండాలని మీరు ఏం చేస్తారంటే కనుక మీరు వచ్చారు, సమాజానికి దూరంగా ఉండి నా దగ్గరకు వచ్చారు, సమాజంతో కలిసిపోకుండా నా దగ్గరికి వచ్చారు. కాబట్టి మీకు నివాసాలు ఏర్పాటు చేశాను.
ఆ తర్వాత, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కానీ లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మును తీసుకుపోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు నుండుటకు మిమ్మల్ని తీసుకుపోవుటకు, మీ యొద్దకు మిమ్మల్ని తీసుకుపోవాలి. ఎక్కడికే? నాతో ఉండడానికి. ఎలా ఉంటే తీసుకెళ్తాడో? మారు మనసులు ఎక్కడ నుండి తీసుకుపోతాక? మారు మనసులు ఎక్కడ నుండి తీసుకువెళ్ళడానికి కాదు. ఆయనకిలా బ్రతుకుతున్నారు కదా, ఆయనకిలా బాధలు అనిపిస్తున్నారు కదా, ఆయన కొరకు జీవిస్తున్నారు కదా, నా కోసం బ్రతుకుతున్నారు వీళ్ళు, నాతో ఉండాలి, వీళ్ళు నాతో ఉండాలి. ఇప్పుడు ఏమనుకుంటారు? ఒక రాజకీయ నాయకుడు గుంపు ఉంటే కనుక రాజకీయ నాయకుడి దగ్గరే ఉండాలి, తమ కార్యకర్తలందరూ కూడా తమ దగ్గరే ఉండాలి. పోలీస్ వాళ్ళు ఉన్నారనుకో, పోలీస్ యొక్క ఆ సమూహంలో మాత్రమే ఉండాలి. ఇలా ఎవరి యొక్క అలా డివైడ్ చేసుకున్నప్పుడు పరిశుద్ధులుగా ఉంటే, సాత్వికులుగా ఉంటేనే ఆయనతో ఉండాలనుకుంటున్నాడు. సాత్వికులుగా ఉంటేనే ఆయనతో ఉండాలి. ఇదిగో ఆయన మనల్ని సాత్వికులుగా చేయడానికి దేవుని యొక్క బోధ వాక్యము. అందుకే దేవుడు వాక్యాన్ని చెప్పిస్తున్నాడు. సాత్వికులుగా మనం మారితే ఆయన మనల్ని తీసుకుపోవడానికి తనకలా మారిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి, మారడానికి దేవుడు ఇంకేం చేస్తున్నాడంటే పేతురు రాసిన పత్రికలో సమయం ఇస్తున్నాడు. అందుకు పేతురు గారు రాసిన పత్రికలో ఈ విషయాన్ని చెప్తున్నాడు. కొందరు 2 పేతురు రాసిన పత్రిక 3:9 కొందరు ఆలస్యమనించుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేసేవాడు కాదు. ఆయన చెప్పాడంటే చేస్తాడు, ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు, ఆయన ఆజ్ఞ జారీ చేశాడంటే అది నెరవేరిపోద్ది. తుఫాను రావాలని ఆజ్ఞ చేశాడంటే అది ఆగదు. మరలా ఆయన మనస్సు మార్చుకోవాలి అది ఆగాలంటే. ఇప్పుడు అదే చెప్తున్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేని నీ కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే వెయిట్ చేస్తున్నాడు. వచ్చేయడానికి ఆయనకి ఇష్టంగా ఉంది. మనకైతే ఆరాటం ఎక్కువ. ఎవరు మారకపోయినా కానీ వచ్చే ప్రభువాన్ని పిలిచేస్తాం. ఆయనకి తెలుసు, ఇదిగో మారు మనసు లేదు నా పిల్లలకి, నాకులా సాత్వికము లేదు, నాకులా దయ లేదు వీళ్ళకి. ఇదిగో కొట్టేవారిగా, బూతులు మాట్లాడేవారిగా, ఇష్టానుసారంగా తమ జీవితాలను జీవిస్తున్నారు. ఇంకా నేను ఇప్పుడు కనుక వచ్చేస్తే కనుక వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు కదా, నేను వస్తే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. నా రక్షణ ఏమైపోతుంది? నేను వాళ్ళకి ఇచ్చిన ఉచితమైన రక్షణ, నేను వాళ్ళకి ఇచ్చిన ఉచితమైన జీవం, ఆ క్షమాభిక్ష ఏమవుతుందని దేవుడు ఏం చేస్తున్నాడంటే వెయిటింగ్ చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు అన్నమాట. అందుకు ఆయన నీ మారు మనసు కొరకే, నువ్వు మారాలని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. మనకు మారు మనసు రావాలని, మారు మనసు అంటే కనుక ఇవిగో పరిశుద్ధులకు ఇవి తగవు. సరస్సోకులైనా, బూతులైనా, కాబాత్రమైన ఇవి పరిశుద్ధులకు తగవు. ఇవి తగవు. మరి ఏవి తగ్గుతావంటే సాత్వికముతో మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచవలను, ఎవరిని దూషింపక జగడమాడక శాంతులై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు తీతు అన్నాడు.
వారికి ఆజ్ఞాపించు తీతు. ఇవి ఉంటే కనుక, సాత్వికం అనేది నీకు వస్తే కనుక, ఇదిగో ఆయన రెడీగా ఉన్నాడు వచ్చేయడానికి. నువ్వు సాత్వికంగా మారితే, క్రైస్తవులందరూ కూడా సాత్వికులుగా మారితే కనుక సమాజం ఎదురు తిరుగుతుంది. సమాజం ఎదురు తిరిగిందంటే కనుక దేవుడు వెంటనే వచ్చేస్తాడు. ఆయన రావడానికి మన కోసమే వెయిట్ చేస్తున్నాడు. మన మారు మనసు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు అంటే కనుక వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఎవరు నశింపవలనని, అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నిజమే, ఆయనకున్న దీర్ఘశాంతం మామూలుది కాదు. మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నా క్షమిస్తున్నాడు. మనం ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఆయన ఓర్చుకుంటున్నాడంటే కనుక నా పిల్లలు మారాలి, నా పిల్లలు నా కొరకు మరలా జీవించాలి, నా తత్వం వారికి రావాలి, నా యొక్క స్వరూపం రావాలి, నా లక్షణాల వారికి రావాలి. నా లక్షణాలు వస్తే కనుక నేను వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాను అని మన ఎడల ఆయన దీర్ఘశాంతముగా ఉన్నాడు. ఆయన కనుక కోపాన్ని చూపితే, ఆయన కోపించగా భూమి మైనం వలె కరిగిపోతుందంట. ఆయన నిశ్వాసగా తీసుకుంటే, ఆయన శ్వాసను ఆపాడంటే భూమి మీద శరీరాలన్నీ కూడా గడ్డకట్టుకుపోతాయి అన్నాడు యోబు గారు. ఆయన శ్వాస, ఆయన కనుక నడిస్తే కనుక ఇదిగో కొండలు మైనుములా కరిగిపోతాయి, కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆయన కోపపడితే కనుక, ఆయన కోపానికి దేవదూతలే భయపడి ఏం చేస్తానంటే గడగడలాడి తల కూడా తిప్పలేకోకుండా కళ్ళు మూసుకుని భయపడిపోతున్నాయి. అన్నిటి మీద భయాన్ని చూపుతున్నాడు. నీ మార్పు కోసం మాత్రమే దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు ఆయన. మన మార్పు కోసం మాత్రమే ఏం చూపిస్తున్నాడంటే దీర్ఘశాంతము చూపుతున్నాడు. దేవదూతల మీద అయినా కోప్పడుతున్నాడు. నీ మీద కోప్పడకుండా ఇంకా దీర్ఘశాంతాన్ని ఎందుకు చూపుతున్నాడంటే ఆయనకి ఒక టైం అంటూ పెట్టుకున్నాడు. ఆ టైం వస్తే కనుక, మారకపోతే కనుక ఇదిగో నిన్ను వదిలేసి ఆయన కొరకు జీవించనున్న ఆ కొద్ది మందినైనా తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చేస్తాడు. మారిన కొద్ది మందినైనా తీసుకువెళ్ళడానికి వచ్చేస్తాడు. మారిన ఆ కొద్ది మంది యొక్క గుంపులో ఎవరు ఉండాలంటే మనం ఉండాలి. అందుకోసం ఆయన వెయిటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మరింతగా ఇంకా వెయిటింగ్ చేయనుకోకుండా తొందరగా మనము సిద్ధపడి రావాలి. అందుకే పెండ్లి కుమారుణ్ణి ముందుగా పెండ్లి స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి పాటలు పాడుతుంటారు. పెళ్లి కుమార్తె కొరకు ఏం చేస్తారంటే సిద్ధపడిందమ్మా, అమ్మ అయిందంటే ఒక్క 5 నిమిషాలు ఆగండి అంటారు. అరగంట పడుతుంది. ఇక్కడ పాటలు పాడాలో ప్రసంగం చెయ్యాలో పాస్టర్ గారికి లోపల ఏమవుతుంది, కంగారు వచ్చేస్తుంది. టైం అయిపోతుంది, జనమందరూ చూస్తున్నారు, పెళ్లి కుమార్తె ఇంకా సిద్ధపడలేదు. ఎగ్జాక్ట్గా దేవుడు కూడా మన గురించి అలాగే చూస్తున్నాడు. పెండ్లి కుమారుడిగా ఆయన రెడీగా ఉన్నాడు. పెండ్లి కుమార్తెగా సంఘము ఏం చేయట్లేదంటే కనుక తొందరగా రావట్లా. చివరగా కీర్తన గ్రంథము వచనము చదివించి ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం చదివి ముగించేసుకుందాం. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఆయన బయలుదేరి పెండ్లి కుమారుడిగా ఉన్నాడు. నువ్వు నేను సిద్ధపడి ఆయన ఎదుర్కోవడానికి రావాలి. ఎదుర్కొంటే కనుక ఆయన మనము నిత్యము ఆయనతో ఉండే జీవితాన్ని ఇస్తాడు. నిత్యము బాధలు లేని యొక్క జీవితాన్ని ఆయన సిద్ధపరిచాడు. మంచి లోకాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఆయనతో నిత్యము ఉండడానికి కొరకు
ఆయన మన మారు మనస్సు కొరకే దీర్ఘశాంతము చూపుతున్నాడు. మన మారు మనస్సు కొరకే దీర్ఘశాంతము చూపుతున్నాడు. మనము మార్పు కోసం, బయట వాళ్ళ కాదు, క్రైస్తవ సమాజం మారాలి. ఈరోజు క్రైస్తవులందరూ కూడా మారు మనస్సుకు లేదు, మారు మనస్సు లేదు. ఇంకా విచ్చలవిడి జీవితమే, భయంకరమైన జీవితాలు ఉన్నాయి. అవి వదులుకుని సాత్వికను ధరించుకుని బూతులు విడిచిపెట్టి జీవిస్తే కనుక ఆయన రావడానికి సమీపంగా ఉన్నాడు, మనల్ని తీసుకువెళ్ళడానికి సమీపంగా ఉన్నాడు. ఆయన మన దీర్ఘశాంతము కొరకు మారు మనస్సు నిమిత్తము ఎదురు చూస్తున్నాడు. మన మారు మనసు కొరకు ఆయన దీర్ఘశాంతం, నీ మారు మనసు కొరకు ఆయన దీర్ఘశాంతం, ఆయన దీర్ఘశాంతం. ఎదురు చూద్దాం, మార్పు చెందుదాం, ఆయనతో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ కొరకే జీవించే భాగ్యాన్ని, మార్పు చెందే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహింపచేయండి ప్రభు. మీ పిల్లలుగా మీ తండ్రి మా చక్కటి జీవితం కలిగితేనా బ్రతికే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహింపచేసి నడిపించమని